అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక ప్రముఖ వ్యక్తిని హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం నేను కూడా ఉంటాను. నేను మీతో ఒక చెయ్యి వేస్తానంటూ మనతో పాటు మన స్టూడియోకొచ్చారు. ఆయనే శివప్రసాద్ గారు. ఆయన మాటల్లో ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. జై శ్రీరామ్. నా పేరు శివప్రసాద్ అవుట్పల్లి. నేను విజయవాడలో ఉంటాను. వృత్తిరీత్యా ఈ మంజునాథ ఫార్మా డిస్ట్రిబ్యూషను, మెడికల్ వ్యాపారం చేస్తూ ఉంటాను. అలాగే ఈ చిన్న చిన్న ధర్మ కార్యక్రమాల్లో నా వంతు ప్రయత్నంగా చేస్తూ ఉంటాను. చాలా చాలా మంచిదండి. అసల ఈ ధర్మ పోరాటంలోకి రావాలని మీకెలా అనిపిచ్చింది? ఇది మా యొక్క మాతృమూర్తి యొక్క చిన్నప్పుడు ఏదైతే నేను ఇక్కడ దుర్గాపురంలో ఉండేవాడినండి. హ్మ్. అక్కడ రామాలయం అని ఒక చిన్న దేవాలయం ఉండేది. మా మదరు ఉదయం పొద్దున్నే 3 గంటలకి నిద్ర లేచి, చక్కగా స్నానం చేసి, ఎళ్లి గుడంతా శుభ్రం చేసి, బయట చక్కగా ముగ్గు వేసి, హ్మ్. స్వామివారికి కైంకర్యాలు చేస్తూ ఉండేది ఆ హ్మ్. రోజుల్లో. మేము కూడా ఉదయం 4 గంటలు, 5 గంటలు లేచి శుభ్రంగా స్నానం చేసి, ఆ గుడిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఆ గుడిలోనే దాదాపు నేను 7వ తరగతి, 8వ తరగతి వచ్చే వరకు ఆ గుడి పరిసర ప్రాంతాల్లో ఉండేవాడిని. అలాగే ఆ గుడిలో ఏదైతే శ్రీరామనవమి వస్తున్నప్పుడు, ఆ రోజు రాత్రంతా మేలుకొని, హ్మ్. శుభ్రంగా మావిడాకులు కట్టి, ఆ యొక్క గుడి అలంకరణలో నా వంతు సహాయంగా చేసేవాడిని. ఆ విధంగా ఆ యొక్క శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు ధర్మం వైపు మా అడుగులు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ధర్మ పోరాటం ఎందుకు చేయవలసొచ్చింది? ధర్మ పోరాటం ఎందుకు చేయాల్సొచ్చిందంటే, ఈరోజు మన ధర్మంలో ఎలా ఉందంటే, అమ్మకు చీర పెట్టకుండా పిన్నమ్మకి పట్టు చీర కావాలనే చందాగా తయారైంది. అంటే ఇక్కడ ప్రజలు ఎలా తయారయ్యారంటే, మన ధర్మాన్ని మనం ప్రేమించాలి, పక్క ధర్మాన్ని గౌరవించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన ధర్మానికొచ్చేసేపాటికి సెక్యులర్ భావాలతో నడుస్తూ ఉంది. పక్క ధర్మంలోకెళ్ళేపాటికి వాళ్ళని అతి ప్రేమ ఎక్కువైపోతుంది. మీరు చూసినట్లయితే ఈరోజు మీ ఇంటికొచ్చాను. మీరు నన్ను ఇలా కూర్చోబెట్టి, కుర్చీ ఏసి చక్కగా టీ ఇచ్చి, నన్ను సాదరంగా ఆహ్వానించారు. అదే రేపు మీరు మా ఇంటికొచ్చినప్పుడు కూడా అదే విధంగా చేస్తే అది సమానత్వం అవుతుంది. అవును. అంతేగాని ఈరోజు ఎలా తయారైందంటే, ఈ సెక్యులర్ భావాలతో వాళ్ళు హలాల్ మాంసం తినమంటారు. మనం జట్కా మాంసం అనేపాటికి మతతత్వం అయిపోతుంది. ఆ! అంటే దాంతో నాకు ఏంటి ఆందోళన ప్రారంభమైంది. ఇప్పుడు నా ధర్మాన్ని నేను ప్రేమిస్తుంటే తప్పైపోయింది ఈరోజు. అవును. పక్క ధర్మాన్ని నేను ఏ రోజు నేను కించపరచలేదే. హ్మ్. పక్క ధర్మాన్ని ఏ రోజు మేము అది ఇది అని చెప్పలేదే. మీరు కొన్ని సంస్థల్లో కూడా ఉన్నారని తెలిసింది. ప్రెజెంట్ మీరు ఏ సంస్థలో ఉన్నారు? ఏ కార్యాచరణలో ఉన్నారు? నేనెప్పుడూ ఒకటే సంస్థ అండి. మాది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దానిలో ఏదైతే ఉపశాఖలున్నాయో విశ్వ హిందూ పరిషత్తులో బజరంగ్ దళ్ ప్రముఖ్‌గా విజయవాడ మహానగరంలో చేశాను. తర్వాత ప్రచార ప్రముఖ్‌గా చేశాను. హ్మ్. ప్రస్తుతానికి ఆర్ఎస్ఎస్ ఒక శాఖలో భౌతిక ప్రముఖ్‌గా ఉన్నాను. హ్మ్. చక్కగా ఉదయం శాఖకెళ్ళడం, తర్వాత మా పనులు మనం చేసుకోవడం. అదే మా యొక్క దినచర్య. ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుందండి? ప్రతిరోజు మా దినచర్య ఉదయం 6 గంటలు, 5 గంటలకు నిద్ర లేవడం, 6 గంటలకు శాఖకెళ్ళటం, 7 గంటలకు శాఖ నుంచి వచ్చిన తర్వాత హ్మ్. మా రెగ్యులర్ కార్యక్రమాలకు వెళ్ళిపోవడం. ప్రతి మనిషిని ఏదో ఒకటి ఇన్‌స్పిరేషన్ చేసింది ఒకటుంటది. ఇప్పుడు ధర్మంలోకి రావాలంటే అమ్మగారని చెప్పారు. ధర్మ పోరాటంలో రావటానికి మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిందెవరు? ధర్మ పోరాటంలో ఇన్‌స్పైర్ చేసింది ఎవరు అంటే యాక్చువల్‌గా నేను బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉండేవాడిని. ఓకే. ఏదైతే పై చదువులకి బెంగుళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ చదువుకునేటప్పుడు బొమ్మనిహళ్ళ అనే కేంద్రం ఉండేది. అక్కడ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రీయ స్వయం సేవకంగా శాఖ చిన్నప్పుడు వెళ్ళాను. మళ్ళీ అక్కడ 2007లో మా యొక్క ఇది ప్రారంభమైంది. ఏదైతే అక్కడ చిన్న చిన్న శివాజీ నగర్‌లో గాని, లేకపోతే పక్కనున్న బొమ్మనహళ్ళిలో గాని, ఇక్కడ చిన్న చిన్న విషయాలకే పెద్ద ఇష్యూస్ చేసేసి, ఆ టైంలో బాంబ్ బ్లాస్ట్‌లు కూడా జరగడం జరిగింది. అప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది. సంఘటితంగా లేకపోతే రేపొద్దున మన భావితరాలు నాశనం అయిపోతాయని చెప్పి, అక్కడి నుంచే నాకు బెంగుళూరు నుంచే నాకు ఈ యొక్క భావజాలంతోటి మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి? అసలు మన ధర్మం అంటే ఏమిటి? మన ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది బెంగుళూరులో నేను నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ మీరు బెంగుళూరు నుంచి విజయవాడొచ్చారు కదా! విజయవాడొచ్చిన తర్వాత ఇక్కడ మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎలాంటి వాళ్ళు? ఇక్కడ విజయవాడ వచ్చేసిన తర్వాత ఇదే ధర్మ ప్రొసీజర్‌లో ఎలా ఉంది ఏంటిని ముందుకు వెళ్తుంటే మాకు సానా శ్రీనివాస్ గారని చెప్పేసి ఓకే. అప్పుడు పతాంజలి కృష్ణా జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు. వారు ఇలా నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటుంటే వారు చూసి శివప్రసాద్ మనతో ట్రావెల్ చెయ్యి మంచిగా ఉంటుంది. ధర్మం కోసం పాటుపడదాం అని చెప్పేసి ఫస్ట్ మేము యోగా గురువు గారు పతాంజలి చెట్లు నాటడం దగ్గర నుంచి అట్లాగే యోగా సెంటర్స్ పెట్టడం ఇవన్నీ స్టార్ట్ చేసాం. 2012, 11 ఆ టైం నుంచే ఇయన్నీ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ ధర్మ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. అవునండి. ఇక్కడ మనకి మన విజయవాడలో ఉంటున్నాము.
మనకి మేజర్‌గా మనకి దగ్గరున్న అతి సమీపంలో ఉన్న దేవాలయం దుర్గా మల్లేశ్వర అమ్మవారి టెంపుల్. అక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి అని జెప్పేసి చిన్న చిన్న వార్తలు బయటకొస్తున్నాయి. నిజాలు ఉన్నాయా? లేవా అండి? మనకొక దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అని కదండి. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని దేవాలయాల్లో హ్మ్. ఇప్పుడున్న మేజర్ సమస్య ఏంటంటే ఈ అవకతవకలు. హ్మ్. ఈ అవకతవకలు ఎందుకొస్తున్నాయి? ఏంటనేది మన హైందవ శంకరంలో విప్లవంగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ప్రజలు కూడా వారి ఆగ్రహావేశాలతో దాదాపు 5,00,000 మంది హైందవ శంకరంలో పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిగా ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవాలయాలనేది దేవ ఆలయం హ్మ్. అనేది మనకి ఒక శక్తి కేంద్రం. ఆ శక్తి కేంద్రాన్ని మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నాం. దేవాలయానికి మనం ఎందుకు వెళ్తాం? మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి, అలాగే మనకు శక్తి రావడానికి, అమ్మవారి తర్వాత స్వామివారి అనుగ్రహాలు రావడానికి వెళ్తాం. అవును. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, ప్రతి దేవాలయము కమర్షియల్. అవును. ఇప్పుడు దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ. ఈరోజు మీరు హుండీ ఆదాయం అంటే ఏంటండి? హుండీ ఆదాయం అంటే అమ్మవారు ఆదాయం సంపాదిస్తున్నారా? అమ్మవారు బిజినెస్ మ్యానా? బిజినెస్ వుమెనా? వెంకటేశ్వర స్వామి బిజినెస్ మ్యానా? ఏంటి? హ్మ్. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమనాలి? కానుకలు అనాలి. హుండీ కానుకలు అనాలి. హ్మ్. మనం ఏమంటున్నాం? ఆదాయం. ఆదాయం ఏంటి? అమ్మవారు డబ్బులు సంపాదిస్తారా? హ్మ్. మనం గుడికెళ్ళి అమ్మవారికి లంచం ఇస్తున్నామా? ఏంటి? ఈరోజు ఎలా తయారైందంటే, ఏదైతే బ్రాహ్మణ వ్యవస్థని 1982 యాక్ట్‌లో కొత్త గవర్నమెంట్ వచ్చి, ఈ బ్రాహ్మణ వ్యవస్థను పక్కన పెట్టి, ఈ యొక్క ఎండోమెంట్‌ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ఈరోజు ఎండోమెంట్ ఆధిపత్యం చెలాయించి, ప్రతి ఒక్క అటెండర్ కూడా ఈ యొక్క బ్రాహ్మణుడిని ఇష్టానుసారంగా తిట్టడం, కొట్టడం. ఈరోజు మీరు చూసినట్లయితే క్రితం గవర్నమెంట్‌లో ఒక బ్రాహ్మణుడిని కాసేపు ఆగమన్నందుకు కొట్టారు. ఆ! ఇంకో బ్రాహ్మణుడిని దేవాలయంలో స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఆపమందుకు కొట్టారు. ఓకే. ఈరోజు ప్రోటోకాల్‌కి ఎలా తయారైందంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే ఈలోపు ఎవరన్నా వస్తున్నారంటే 5 నిమిషాలు అమ్మవారికి భోజనం ఆపే స్థితికి అమ్మవారనే కాదు ఏ దేవస్థానంలో అయినా సరే ప్రోటోకాల్ వస్తుంది అంటే స్వామివారి కైంకర్యాలు ఆపడానికి కూడా సిద్ధమైపోతుంది ఈ దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ. సో ఈ అవకతవకలు ఎలా అరికట్టడం అంటే ఓన్లీ దీనికి ఒకటే పరిష్కారం. మన దేవాలయాలు మన చేతిలోనే ఉండాలి. ఓకే. దానికే మనం హైందవ శంకారం అనే అత్యద్భుతమైన కార్యక్రమం నిర్వహించాం. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటనేది పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా మనం కొట్టుకోకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ లేకపోయినా సరే మనం ఈరోజు మన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఎలా నడిపించుకుంటున్నామో అయోధ్యలో ఆ విధంగా నడిపించుకోవడానికి మనం సమాయత్తం అవ్వాలి. అవును. అది మనం చెప్పుకునేది. ఈ అవకతవకలు అనేది ధర్మం మీద ఎప్పుడైనా సరే ప్రేమ లేనోడు కంపల్సరీ చేసేస్తాడు. ఓకే. ధర్మానికి ఉన్నోడు కంపల్సరీ ధర్మమే చేస్తాడు. మీరు పూర్వకాలంలో చూసినట్లయితే ధర్మకర్త అంటే ఎవరు? ఆ ఊర్లో ఆ దేవాలయానికి కొన్ని వందల ఎకరాల భూములు ఇచ్చిన అతను ధర్మకర్త అవుతాడు. అవును. ధర్మకర్త ఏం చేస్తాడు? ఆ దేవాలయ బాగోగులు చూడటం, అట్లాగే ఆ దేవాలయానికి కావాల్సినవి చూసుకోవడం, అవును. అవి చూసుకుంటాడు. అట్లాగే 10 మంది వస్తే అన్నం పెడతాడు. అవును. ఈరోజు ధర్మకర్త అంటే ఎవరు? పొలిటికల్ ఎమ్మెల్యే కింద ఒక ఒక లీడరు. లేకపోతే ఇప్పుడు టీటీడీ బోర్డులో చూసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీ. ఆ పై స్థాయిలు, లేకపోతే 500 కోట్లు సంపాదించినోళ్ళు వాళ్ళుంటారు. వాళ్ళు. దుర్గా టెంపుల్ బోర్డు మెంబర్‌లు చూసినట్లయితే ఎమ్మెల్యే కింద ఎవరైతే ఉంటారో హ్మ్. వారు. అంటే కార్పొరేటర్ పై స్థాయి, అవును. ఎమ్మెల్యే కింద స్థాయి వారు. అవును. వారికి ఈ ధర్మం గురించి ఏం తెలుస్తుంది? వారు ఆ గుడిలో ఏం ప్రాబ్లమ్ ఉందో ఎలా తెలుస్తుంది? ఒక భక్తుడికి ఏం కావాలో ఎలా తెలుస్తుంది? మీకు కావాల్సింది ఏంటి? భక్తులకు కావాల్సింది ఏంటి? చక్కటి దర్శనం. అవును. ఏవండీ? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో రూ. 500 టికెట్ పెట్టారు. హ్మ్. తిరుమల ఏది వీఐపీ బ్రేక్ దర్శనం అని. వీఐపీ. అసలు ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు సార్? నేను మిమ్మల్ని క్లియర్‌గా అడుగుతున్నా. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు? ప్రజల చేత ఎన్నుకున్న ఎన్నుకోబడిన బండి. ఆయన సిఫార్సు లెటర్ ఇస్తే నేను రూ. 500 పెట్టుకొని తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళాల్సిన అత్యంత దౌర్భాగ్యమైన స్థితి ఒక హిందువుగా మనకే ఉందా? అవునండి. ఖచ్చితంగా. మరి మక్కాకి వెళ్తున్నప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? మక్కాకి సిఫార్సు లెటర్ ఇస్తున్నారా? ఏం లేకపోతే జెరూసలేంకి సిఫార్సు లెటర్ ఇస్తున్నారా? ఏముండదు. లేకపోతే వేలంగిని మాత గుడికెళ్ళడానికి సిఫార్సు లెటర్ ఇస్తున్నారా? లేదు. లేకపోతే రాజస్థాన్ అజ్మీర్ దగ్గర సిఫార్సు లెటర్ ఇస్తున్నారా? లేదు. అందుకే వాళ్ళకి ఇది ఉంది. మనకేంటి? తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళాలంటే వీఐపీ బ్రేక్ దర్శనం. నువ్వు రూ. 500 మీ జేబులో పెట్టుకొని ఆయన బ్రేక్ లెటర్ ఇస్తే ఆయన చుట్టూ కుక్కలాగా తిరిగి తిరిగి నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఆయన ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ పెట్టుకొని నీ స్వామి దర్శనానికి నువ్వు వెళ్తూ ఉన్నావు. అంటే మనం ఎక్కడున్నాం? అవునండి. చాలా బాగా చెప్పారండి. అండ్ మతం ఇప్పుడు ఆల్రెడీ అన్నారు. ఇప్పుడు మతం మారినోళ్ళతో హిందువులే గదా! వాళ్ళని స్వధర్మానికి ఎక్కడి నుంచి అయితే వెళ్లారో వాళ్ళ యొక్క ధర్మం హిందూ ధర్మమే. మళ్ళీ ఆ ధర్మానికి తీసుకొచ్చే ప్రయత్నం మీరేం చేయట్లేదా? నేను ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు మన సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే. అవును. మీకు ఒక్కటే చెప్తున్నాను సార్.
మన ఏదైతే పిరికి వాళ్ళు ముస్లిమ్స్‌గా మారిపోయారు. ఏదైతే లోబి ఆ! అంటే ఏది వాళ్ళు చిన్న చిన్న అవసరాలకి వాళ్ళు కొంచెం ఇవ్వంగానే డబ్బులు ఇవ్వంగానే వాళ్ళు మతం మారిపోయి క్రిస్టియన్‌గా మతం మారిపోయారు. వాళ్ళెవరో కాదు. వాళ్ళ బ్లడ్ కోసినా, నా బ్లడ్ కోసినా ఈరోజు భారతీయ సనాతన ధర్మంలో పుట్టిన వారే. అవును. ఎవరో బాబరు, అక్బరు ఏదో ఒక 1% ఉంటది దేశం మొత్తం మీద. వాళ్ళ జనాభా 1% ఉంటుంది. హ్మ్. మిగతా వాళ్ళందరూ మన ధర్మంలోంచి ఈ యొక్క కత్తి పెట్టి మెడ మీద కత్తి పెడితే మారిపోయినోళ్ళే తప్ప ఆ! ఎవరు వేరే వాళ్ళు లేరండి. సో వాళ్ళని స్వధర్మంలో వాళ్ళు ఆచరించేది మన ధర్మం. అవును. ఈరోజు మీరు తెల్లారి లెగిస్తే రోడ్డు మీద అందరూ చక్కగా మాలేసుకొని, యేసు మాలేసుకొని వెళ్తూ ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఏం ఆచరిస్తున్నారు? మన చక్కగా ధర్మం. పొద్దున్నే 5కి లెగుస్తున్నారు. యేసు ప్రభువుకి పూజ చేసుకుంటున్నారు. హ్మ్. యేసు నామాలు చేసుకుంటున్నారు. చక్కగా చెప్పులు లేకుండా 40 రోజులు దీక్ష ఆచరిస్తున్నారు. హ్మ్. చక్కగా గుడికెళ్తున్నారు. కొబ్బరికాయ కొడుతున్నారు. సామనపులు వెలిగిస్తున్నారు. ఇంకేంటి సార్ ఇంక వాళ్ళు? వాళ్ళే వాళ్ళు హిందువులకొచ్చి వాళ్ళు మన ధర్మంలోనే కాకపోతే ఇక్కడ మీకు వాళ్ళకి కూడా నేను చెప్పేదేంటంటే, మన ధర్మంలోంచి వాళ్ళు ఆ ధర్మంలోంచి బయటికి రాకుండా ఏదైతే బిజినెస్ మార్కెటింగ్, టెలిమార్కెటింగ్ అని మార్కెటింగ్ చేస్తున్న బిజినెస్ పీపుల్ ఉన్నారు కదా! అవును. వాళ్ళని కాల్డ్ యాస్ పాస్టర్స్ అంటారు. అవును. వాళ్ళు మార్కెటింగ్ కోసం ఈ అమాయక ప్రజల్ని మేజర్‌గా రెండే సెక్టార్స్‌లో వాళ్ళు వీళ్ళని మతం మారుతున్నారు సార్. కనీసం వాళ్ళకి 1% కూడా జ్ఞానం అంటే తెలీదు. వాళ్ళు మతం మారుతున్న సంగతి. ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తే నేను ఇప్పటికి 2 సార్లు గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారికి తెలియజేశాను. ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్. హ్మ్. చక్కగా ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకెళ్ళి హార్ట్ పేషెంట్స్‌కి, లంగ్స్ పేషెంట్స్‌కి హ్మ్. అట్లాగే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చక్కగా పొద్దున ఒక షిఫ్ట్, సాయంత్రం షిఫ్ట్ ఎళ్లి వాళ్ళ తల మీద కొబ్బరి నూనె రాసి, వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి, వాళ్ళని మతం మారమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. హ్మ్. అలాగే ఈ యొక్క సిస్టర్స్ ఏదైతే మేజర్ ప్రాబ్లమ్ ఉందో సిస్టర్స్‌ని ఈ స్కూల్స్‌లో చిన్నప్పటి నుంచే వాళ్ళని చిగురులాగా లేకపోతే చిన్న చిన్న పాఠశాలల్లో లేని పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు చిన్నప్పటి నుంచే మతం మార్చేసి హ్మ్. వాళ్ళని చేసి వాళ్ళకి తెలీదు. బేసిక్‌గా ఈరోజు హిందూ మాల, హిందూ ఎస్సీ, హిందూ ఎస్సీ అంటే వాళ్ళు మన బిడ్డలు. మా అన్నదమ్ములు వాళ్ళే. అవును. ఏదైతే అరుంధతీ దేవి ఉందో వాళ్ళ వారసులు వీళ్ళే. అవును. వాళ్ళ అంతేగాని మతం మారిన వాళ్ళు ఈసీసీ సర్టిఫికేట్ కిందకు వస్తూ ఉంది. అవును. సో వాళ్ళకి తెలీదు పాపం. ఈరోజు తెలియక చాలా మంది అమాయకులు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మాలాంటోళ్ళు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర లెటర్ ఇస్తారు. ఈయన కులం ఏంటని చెప్పి ఆర్‌టీఐ యాక్ట్‌లేస్తే, ఈయన హిందూ మాల అని చెప్పి మాకిస్తే, అతను యేసుప్రభు ఆచార వ్యవహారాలు అనుసరిస్తే అతను బీసీసీ కింద మారిపోవాలి. అవును. అది వాళ్ళకి తెలీదు. అవును. చాలా మంది తెలియక పాస్టర్లు వాళ్ళ స్వలాభం కోసం వీళ్ళని మార్చుకుంటున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, నేను పాస్టర్ సమాజానికి ఒకటే చెప్తున్నా. వాళ్ళు వచ్చి కూడా మన పంతులు గారి దగ్గరికొచ్చి మన ముహూర్తాలు, శుభముహూర్తాలు అట్లాగే మన ఇంటికి కావాల్సిన లగ్గాలు పెట్టించుకొని హ్మ్. చక్కగా వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియకుండా. అవును. అక్కడికెళ్ళి పంతులు గారి దగ్గర తీసుకుంటారు లిస్టు. అక్కడికెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే, సమాజాన్ని మోసం చేయకుండా మీరే మోసం చేసుకుంటే ఈరోజు మీరు రూ. 10 సంపాదించుకోవచ్చు. అవును. కానీ రేపొద్దున మీరు మోసం చేసే ప్రతి ఒక్క వాళ్ళ ఉసురు రేపొద్దున ప్రతి పాస్టర్‌కి తగిలి వాళ్ళ వంశాలు నాశనం అయిపోతాయి. మీకు తెలియట్లేదు. వాళ్ళకి పాస్టర్‌లకు తెలియని విషయం ఏంటంటే, ఈరోజు రూ. 100 సంపాదించుకోవచ్చండి. అవును. ఈరోజు మీరు వాళ్ళని మోసం చేసి సంపాదించుకునే ప్రతి రూపాయి రేపొద్దున మీ పిల్లల యొక్క సర్వనాశనానికి నాంది పలుకుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అస్సలు. అని 100% చెప్తున్నాను. అండ్ ఇప్పుడు లేడీస్ మతం మారిన వాళ్ళు చూస్తే, ఈ కూడికలని, యవ్వనస్తుల కూడికలని, స్త్రీల కూడికలని చెప్పేసి ఇలాంటి కూడికలు పెట్టి ఎన్నో అనాచారాలు జరుగుతున్నాయి వాళ్ళ పట్ల. అయి మనం చూస్తూనే ఉన్నాం. వీటి మీద హిందూ సంఘాలన్నీ వెళ్లి ఎందుకు జాగృతం చేయలేకపోతున్నాయి? ఈరోజు వాళ్ళు చేస్తున్న మార్కెటింగ్ తోటి ఒక్కటండి. నేనైతే చాలా మందికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళేం చేస్తారంటే ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అవును. ఆ ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత రేపొద్దున ఎక్కడ చేజారిపోతారో అని చెప్పేసి వీళ్ళకి ఈ ప్రార్థన కూడికలు, ఈ కూడికలు, ఆ కూడికలు అని చెప్పేసి వాళ్ళని ఎక్కువ సమావేశపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. హ్మ్. వాళ్ళు వన్స్ దాంట్లోకెళ్ళిన తర్వాత బయటికి రాలేక, అక్కడ ఉండలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే పాస్టర్‌కి ఏ నాలెడ్జ్ ఉందంత? హ్మ్. వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉందని చెప్పేసి వాళ్ళు టీచింగ్ ఇవ్వగలరు. అవును. ఇప్పుడు ఒక పంతులు గారు లేకపోతే ఒక ఆచార్యుడు ఒక గుళ్ళో పనిచేస్తున్నారంటే ఆయన 4 వేదాలు చదువుకొనొచ్చి, ఆ వేదాలను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలో తెలిసిన వ్యక్తి ఆయన. అవును. మరి పాస్టర్ గారికి ఏముందని చెప్పేసి, ఏ డిగ్రీ ఉందని, ఏ సర్టిఫికేట్ ఉందని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వాలు ఎందుకు సహకరిస్తాయి? అవునండి. ప్రభుత్వం అంటే ఒక మాట గుర్తొచ్చింది.
గత ప్రభుత్వం ఏదో పాస్టర్‌లకి జీతాలిచ్చింది. దాన్ని చాలామంది వ్యతిరేకించారు. మరి ఇప్పటి ప్రభుత్వం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం నడుస్తుందో, కూటమి ప్రభుత్వం గూడా అదే పని జేస్తుంది. మరి దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? ఇన్ని హైందవ సంఘాలున్నాయి గదా! ఇక్కడ మీకు ఒకటే చెప్తాను సార్. ప్రభుత్వం కూటమి ప్రభుత్వమా? లేకపోతే ఈ ప్రభుత్వమా? హ్మ్. అనేది ఫస్టు మీరు తీసేస్తే వీళ్ళందరూ సెక్యులర్ ప్రభుత్వాలు. ఆ! ఈ సెక్యులర్ ప్రభుత్వాల్లో ఇప్పుడు బీజేపీ ఉంది. నేను ఇఫ్తార్ బింద్ ఇచ్చింది. హ్మ్. నేను మీ హిందువులందరికీ నేను ఒకటే చెప్తానయ్యా. కూటమి ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా? ఏ ప్రభుత్వమా నేను చెప్పట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి కావాల్సిందేంటి? వాళ్ళకి అధికారం కావాల్సింది కావాలి. అధికారం. అధికారం కావాలంటే వాళ్ళకి ఎలా వాళ్ళకి అధికారం వస్తుంది? అన్నీ ఓట్ల ద్వారా. ఓట్ల ద్వారా ఓట్లు. ఓట్లు ఎలా 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 పోలరైజ్ అవుతున్నాయి? మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఒక 10 మంది పిల్లలున్నారు. అవును. 10 మంది పిల్లలు హాస్టల్‌లో కూర్చొని చక్కగా రోజు ఉప్మాని పెడుతున్నారు. హ్మ్. ఉప్మాని పెడుతున్నప్పుడు వాళ్ళు వెంటనే వచ్చి ఒకరోజు అందరూ కలిసి స్ట్రైక్ చేశారు. మాకు ఉప్మా వద్దు. హ్మ్. మాకు పూరి కావాలి, గారి కావాలి, వడ కావాలి. సరే బాబు మీకు పెడతాం ఎవరెవరికి ఏం కావాలో రాసేయమన్నారు. దాంట్లో ముగ్గురు పిల్లల మట్టుకి మాకు చపాతీయే కావాలి. హ్మ్. ఇంకేమొద్దని ముగ్గురున్నారు. మిగతా ఏడుగురిలో ఇద్దరు పూరి, ఇద్దరేమో టమాటా బాతు, ఇద్దరేమో గారి కావాలని చెప్పేసి, ఒకడేమో ఇడ్లీ కావాలని చెప్పాడు. హ్మ్. సో, ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? ఎవరైతే ముగ్గురు ముగ్గురు చపాతీ గెలిచినట్టు కదా! ఇక్కడ ఇదే జరుగుతుంది. మీరన్న పాయింటు పాస్టర్‌లకి ఇవ్వక ఏం చేస్తారాళ్ళు? హ్మ్. ఏ ప్రభుత్వం వచ్చినా పాస్టర్ కింద 10,000 ఓట్లుండంటే, మీరు పాస్టర్‌కి ఇవ్వకుండా హిందువులకి ఎన్ని ఓట్లున్నాయండి? మీరు 70% నేను 100,00,00,000 హిందువులు మేము అని చెప్పుకుంటూ ఉన్నారు. 100,00,00,000 హిందువుల్లో ఎంతమంది ఓటేస్తారు? ఆ! ఎంతమంది నాకు ధర్మానికి ఇది చేయమని అడుగుతారు. నా కులానికి ఇచ్చేయమని అడుగుతున్నారు. అంతేగాని తప్ప నా ధర్మానికి ఇచ్చేయమని ఎవరైనా అడిగారా? ఎవ్వడు అడగట్లేదండి. ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు ఈ ధర్మానికొచ్చింది. విజయవాడలో అమ్మవారి గుడి టికెట్ రూ. 500 ఉంది. రూ. 300 చేయమని ఎవరన్నా అడిగారా? ఎవరు అడగరు. అంతేగాని నాకు కాపులకి ఇచ్చేయండి, రెడ్లకి ఇచ్చేయండి, వైశ్యులకి ఇచ్చేయండి, వైశ్య కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, కార్పొరేషన్‌లు పెట్టమని చెప్పి సనాతన ధర్మ బోర్డు కావాలని అడిగారా? మీరు ఆళ్ళు వక్ఫ్ బోర్డు క్యాన్సిల్ చేయమని అడుగుతూ ఉన్నారు. మీరు సనాతన బోర్డు మీరు పెట్టుకున్నారా? ఏ బోర్డు పెట్టుకున్నారు? మీరందరూ కలుసుకోవడానికి 5 ఏళ్ళు ఉన్నాయి. 5 ఏళ్ళు ఇలా విడిపోయినాయి. మరి ఏ ఏళ్ళతో పొడిచినా ఆడొచ్చి ఏరేరు కొడుతున్నాడు. అంతే తప్ప మీకొక్కటే చెప్తాను సార్. మనందరం 5 వేళ్ళు కలిస్తేనే పంజా, పంజా కలిస్తేనే పిడికిలి. పిడికిలితోనే మనం ఏదైనా సాధించొచ్చు. అవును. అంతే తప్ప మీరు ఆ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని తిట్టాల్సింది మీకో విషయం చెప్తా. రాజకీయ నాయకులు కుక్కలకి ఓట్లు ఇచ్చారనుకోండి, ఆ కుక్కలకే సౌకర్యాలు కల్పిస్తారు. నేను 100% చెప్తున్నాను. 100% ఈరోజు అమెరికాలో మనకి ఓట్లు కల్పించలేదు. హ్మ్. ఓటాకి ఎందుకు కల్పించలేదు? ఇదే ప్రాబ్లమ్ వస్తది. అవును. ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అందరూ ఓట్లేసారనుకోండి, ఆళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఎందుకుంటారు? అవును. మరి మీరు రేపొద్దున జంతువులకి ఇచ్చేసామనుకోండి ఓట్లు, జంతువుల దగ్గరికెళ్ళి వాడికి కావాలంటే మనిషి మాంసం కూడా ఏస్తారు సింహానికి. అమ్మ నువ్వు 4 ఓట్లేయి సింహం, నీకు ఈ మనిషిని చేసుకో అని చెప్తారు. ఆళ్ళకి కావాల్సింది ఓట్లు సార్. ఆ ఓట్లలో మీరు మీరు ఛాలెంజ్‌గా నిలబడండి. నాకు ఈ గుడి కట్టించమని అడగండి. నాకు ఈ బడి కట్టించమని అడగండి. మీరేం అడగకుండా నా కులానికి ఏం చేస్తావు? నా కులానికి ఏం చేస్తావు? కులం ఉండాలండి. హ్మ్. కులం గడప వరకే. ఓకే. గడప దాటిన తర్వాత మన హిందువులం, బంధువులం. మన ఓకే. ధర్మం ఉన్నంత వరకే హ్మ్. పోలీస్ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా. మీకు ఇక్కడ ఇక్కడ నిలబడి చెప్తున్నా. హ్మ్. ఈ డివిజన్‌లో దాదాపు 25 సంవత్సరాలయింది. హ్మ్. ఒక హిందూ కార్పొరేటర్ గెలిచి. ఓకే. మీకు తెలుసా ఆ విషయం? తెలీదండి. గెలవడు కూడా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు హిందూ కార్పొరేటర్‌ని గెలిపించి చూపించండి ఇక్కడ. ఓకే. చూపించండి. ఎందుకంటే మీరు రారు. ఎందుకంటే నువ్వు వైసీపీ పార్టీ అంటారు. ఆయన టీడీపీ పార్టీ అంటాడు. ఇంకొక ఆయన బీజేపీ పార్టీ అంటాడు. బీజేపీ పార్టీ అంటాడు. మీరు ముగ్గురు కలిస్తేనే కదా నువ్వు గెలిచేది. ఇక్కడంతా డివైడ్ చేసి రూల్ ఆ! చేస్తారు. ఆళ్ళు రూల్ చేయట్లేదు సార్. మనమే డివైడ్ అయిపోతున్నాం సార్. మనం డివైడ్ అయిపోతే మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న పంజాబ్ సెంటర్‌లో వక్ఫ్ బోర్డ్‌కి వ్యతిరేకంగా సభ జరిగింది. హ్మ్. ఆ సభలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయా లేదా? అన్నీ పాల్గొన్నాయి. ఎమ్మెల్సీ గారు పాల్గొన్నారు. ఆ! ఎంపీ గారు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీ గారు పాల్గొన్నారు. ఓకే. వైసీపీ ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఓకే. అర్థమైందా? ఆ! సిపిఐ ఆహ్, ఆహ్, పార్టీ నుంచి పాల్గొన్నారు. సిపిఎం పార్టీ నుంచి పాల్గొన్నారు. ఓకే. ఒక్క బీజేపీ ఒకటి పాల్గొనలేదు. ఆ! మిగతా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. మరి హైందవ శంకరావులో ఎంతమంది పాల్గొన్నారు? ఎన్ని పార్టీలు పాల్గొన్నాయి? ఒకే ఒక ఎమ్మెల్యే. హ్మ్. అది అక్కడ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారొచ్చారు. ఎండోమెంట్ మినిస్టర్ అంటే ఎవరు? ఆ! దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ మినిస్టర్. మన ధర్మానికి నిలబడే వ్యక్తి కదా! అవునండి. వారెందుకు రాలేదు? వారికి అందరికీ ఇచ్చారు కదా! 175 మంది ఎమ్మెల్యేలకి ఇన్విటేషన్ ఎళ్ళింది. హ్మ్. మరెందుకు రాలేదు సార్? వాళ్ళెందుకొస్తారు సార్? ఎందుకు రారు? ఎక్కడ వస్తే మిగిలిన వర్గాల వాళ్ళ ఓట్లు పోతాయని మరి 100,00,00,000 మంది 100,00,00,000 మన మొత్తం 6,00,00,000 జనాభాలో 4,50,00,000 మంది అఫీషియల్‌గా మనం 4,50,00,000 మంది హిందువులున్నారు. ఆళ్ళ ఓట్లు వద్దా?
వాళ్ళ ఓట్లొద్దండి వాళ్ళు ఎలాగో డివైడ్ అయిపోతారు కదండీ. సరే. డివైడ్ అయిపోతే వాళ్ళకి సంఖ్య తగ్గిపోద్ది. మిగిలినోళ్ళ సంఖ్య అది పెచ్చయిపోద్ది కదా! ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సింది ఎవరు మరి? మన హిందువులే మరి తెరవాలి. ఆళ్ళకి పాస్టర్ వాళ్ళ మీద కూడా ఏడుస్తారండి సార్. పాస్టర్‌కి జీతాలిస్తున్నారు, ముల్లాలకి జీతాలిస్తున్నారు. వాళ్ళు సాధిస్తున్నారండి. అవును. వాళ్ళ హక్కుని వాళ్ళు సాధించుకుంటున్నారు. వాళ్ళ హ్మ్. బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించట్లా. ఆ! వాళ్ళ హక్కులు మాత్రం సాధించుకుంటున్నారు. నువ్వు సూపర్. నీ బాధ్యతగా టాక్స్ కడుతున్నావు. నీ బాధ్యతగా పంపు టాక్స్ కడతావు. నీ బాధ్యతగా రోడ్ టాక్స్ కడతావు. నీ బాధ్యతగా అన్నీ కడతావు. కానీ నీ హక్కుని సాధించుకోవట్లేదు. ఎందుకు సాధించుకోవట్లేదు? ఎందుకంటే మీరందరూ కలవట్లా. అమ్మో! ఐక్యమత్యం లేదు. పక్కనోడికి సంపాదించేసుకుంటున్నాడని నువ్వు అనుకుంటావు. నువ్వు సంపాదించుకుని ఆడనుకుంటాడు. లేకపోతే అమ్మో! పక్కనోడి పేరు వస్తుందని నువ్వు అనుకుంటావు. హ్మ్. ఇదే వ్యవస్థలో ఉంది తప్ప మన నలుగురం కలిస్తేనేరా బాబు మార్కెట్ రేపొద్దున వాళ్ళందరూ ఏకమైతే మనం ఏకం అవ్వకపోతే ఏకాకి అయిపోతాం అని చెప్పి మన దగ్గర లేదు. అవును. ఈ మధ్య కాలంలో కొద్దో గొప్పో హిందుత్వాన్ని జాగృతం చేసినటువంటిది ఒక సినిమా ఒకటి చేసింది. 'చావా' సినిమా చూసారండి? 'జావా' 3 సార్లు చూసానండి. 3 సార్లు చూసారా? హ్మ్. నిజంగా కథ అంతవరకే ఉందా? ఇంకా ఎక్కువ టార్చర్ చేసారా 'సంభాజీ మహారాజ్‌ని'? 'సంభాజీ మహారాజు' గారి చరిత్ర ఒకటి సార్. ఈ హ్మ్. సంభాజీ గారు యొక్క తండ్రి 'శివాజీ మహారాజు' ప్రపంచంలోనే ఏకైక గొప్ప మహారాజు. ఎందుకంటే ప్రతి వాళ్ళు రాజులు వాళ్ళ యొక్క వంశ కోసం పోరాడారు. అంటే అవును. చాళుక్యులు, తుళులు వీళ్ళందరూ హ్మ్. కళింగులు వీళ్ళందరూ వాళ్ళ యొక్క సామ్రాజ్యం నిర్మించుకోవడానికి పాటుపడ్డారు. హ్మ్. కానీ ఒక హిందూ సామ్రాజ్యాన్ని, స్వరాజ్యాన్ని స్థాపించడానికి పాటుపడిన ఏకైక వ్యక్తి ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. హ్మ్. ఆయన యొక్క కుమారుడు సంభాజీ గారు. ఆయన కూడా స్వరాష్ట్రం కోసం, స్వరాజ్యం కోసం పాటుపడిన మహనీయుడు. ఆ సినిమాలో చూపించింది 1% హ్మ్. మనం చూసినట్లయితే వాని చరిత్ర చదివితే సినిమాలో లాస్ట్ డైలాగ్ ఒకటుంటదండి. అవును. ఒక అద్భుతమైన డైలాగ్ ఏమంటాడంటే, అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఆయనొచ్చి అడుగుతాడు, "ఇప్పటికైనా నువ్వు మతం మారిపో. నీకు అర్ధరాజ్యం ఇస్తాను. నీకు మొత్తం సౌకర్యాలు ఇస్తానంటే" ఈయనంటాడు, "బాబు నేనొకటే చెప్తా. నువ్వొచ్చేయి. నా ధర్మంలోకి నువ్వు రావక్కర్లా. నీకే వదిలేస్తా. ఆ! నువ్వు నువ్వు మతం మారక్కర్లా. ఆ! నేను నీకే వదిలేస్తా. బతికిపో. హ్మ్. నేను మట్టుకు నా ధర్మం కోసమే బతుకుతాను. నా ధర్మం కోసం ఇస్తా" అని చెప్పాడు. స్వరాజ్యం కోసం పాటుపడ్డాడు. హ్మ్. అట్లాంటి వ్యక్తుల యొక్క చరిత్రలను ఈరోజు కనుమరుగైపోయినియి. ఈరోజు మనం మళ్ళీ బానిస బతుకులోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మరి ఇటువంటి గొప్ప వ్యక్తుల చరిత్రని మరి చిన్న పిల్లల పాఠ్య పుస్తకాల్లోకి ఎందుకు చేర్చలేకపోతున్నారు? మీరు చూసినట్లయితే 1947లో దేశీయ విభజన అత్యంత దురదృష్టకరంగా జరిగింది. హ్మ్. దాని తర్వాత వచ్చిన ఇద్దరు, ముగ్గురు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అందరూ వారి వర్గానికి చెందిన వారే. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేనున్నాను. ఫస్ట్ నేను శివాజీ గారి గురించి, సంభాజీ గారి గురించే చెప్తాను. హ్మ్. మీరున్నారు. మీరు వేరే వర్గం వారనుకోండి. వేరే మీరు వాళ్ళు. వేరే వేరే దాని గురించే చెప్తూ అవును. ఉంటారు. సో, ఆటోమేటిక్‌గా జరిగిందదే. 1960, 70, 80 వరకు జరిగిందిదే. 82లో మీకు వారు ఇందిరాగాంధీ గారు ఏం చేశారండి? అవును. చక్కగా హిందువులకి, చక్కగా అందరికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేశారు. హ్మ్. ఏవండీ? ఎంత అవును. ఎంత అన్యాయం సార్. అవును. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అందరికీ చేయాలి కదా! ఇప్పుడు మీరు మనిషే, నేను మనిషే కదా! దేశంలో మీకెంత హక్కుందో నాకు అంత హక్కుందిగా. అవును. నాకు కుటుంబ నియంత్రణ చేసి మీకు చేయకుండా ఉంటే కుటుంబ ఇందిరా గాంధీ. ఇందిరాగాంధీ గారు. ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ గారు ఓన్లీ వీళ్ళ వరకే హిందువుల అంతే వరకే కదండీ. చేశారు. అదే కదండీ. ఆ! ఇప్పుడు ఇంకొకటి దురదృష్టం. మైనారిటీలో ఒకళ్ళిద్దరు చెప్పండి. ఎవరెవరు? ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే క్రిస్టియన్స్ గాని, ముస్లిమ్స్ కానీ అనుకుంటాం. అంతే కదా! అవును. మైనారిటీస్ అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్సే కదా సార్. ఇంకా జైనులు, బౌద్ధులు, అవును. పార్సీలు వీళ్ళందరూ మైనారిటీసేనండి. హ్మ్. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు 20% వచ్చేసింది అవును. వాళ్ళ వర్గం. అయినా సరే ఇంకా మైనారిటీ కింద ఎలా ఉంటది? 8% దాటితే మైనారిటీ లేదు. పార్సీలు ఇంకా 1% ఉన్నారు. జైనులు 2% ఉన్నారు. సిక్కులు 5%, 6% ఉన్నారు. బా వాళ్ళందరూ మైనారిటీస్ సార్. వీటన్నిటిని ఎందుకు మార్చలేకపోతున్నారు? ఇంకా రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేకపోతున్నారు? రాజ్యాంగ సవరణ చేస్తామని అసలు ఒక మాట అనకపోయినా సరే మొన్న రాజ్యాంగ సవరణ చేస్తున్నారు. దేశాన్ని మొత్తం దళితులందరిని ఓటు హక్కుకు తీసేస్తున్నారని చెప్పేసి మొన్న లాస్ట్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత తీసుకొచ్చి 400 పార్ అన్న మోడీ గారిని 300 నీచే కర్ దియా. మీరు ఒక అవును. మాట పబ్లిక్‌లోకి అవును. అసలు వాళ్ళు ఏ రోజు మేము రాజ్యాంగాన్ని మారుస్తాం గాని, ఈ రోజు భగవద్గీత కంటే గొప్పగా ప్రేమిస్తున్న వ్యక్తి మన ప్రధానమంత్రి గారు. ఓకే. ఏది రాజ్యాంగాన్ని. ఆ! అట్లాంటి రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, అది చేస్తున్నారని చెప్పి, ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో పడేసిన గొప్ప మహానుభావులు మనం. అలాంటప్పుడు ఆ ఆలోచనకి ఇంత ప్రాబ్లమ్ వస్తే, అవును. రేపొద్దున మనం నిజంగా చేస్తే, అది దేశం అల్లకల్లోలం అయిపోతుంది సార్. ఇంకొకటేంటంటే, వ్యవస్థను మార్చేవాడు ఒక్కడై ఉండకూడదు సార్. అవును. అది 100 మందితో కలిసి, సమగ్రంగా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, సంఘమైన ఎవరైనా మన ధర్మం ఒకటే చెప్తుంది సార్. అందరిని కలుపుకొని అందరి కోసం బతకమని మన ధర్మం చెప్తుంది.
అంతేగాని ఈరోజు నేను నియంత్ర పాలన చేయమని చెప్పి ఎవ్వరూ చెప్పరు. మన ధర్మంలో ఏ రోజు నియంత్రణ పరిపాలన లేనే లేదు. అవును. అందరి కోసం బతికిన వాళ్ళే మన రాజులైనా మనమైనా. హ్మ్. ఈరోజు మనం వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, చక్కగా బతకాలి, అందరితో బతకాలి, అందరితో బతకండి. అదే మన నినాదం. అవునండి. ఇక్కడ మనం ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడాం. ఇందిరా గాంధీ అనే ట్యాగ్‌లైన్ ఆమెకెలా వచ్చింది? సార్ ఒకటి సార్, మనం గతం గత వారి ఇందిరాగాంధీ గారు మీకు మళ్ళీ చెప్తున్నాను. వారి వారిది పెద్ద కాంట్రోవర్షియల్ స్టోరీసు. అవును. ఎందుకంటే ఒకటి చెప్తామని సార్, ఇప్పుడు నా పేరు సమ్ ఎక్స్, వై, జెడ్ ఉందనుకోండి. హ్మ్. ఆ ఎక్స్, వై, జెడ్ బాగా ఫేమస్‌లో ఉంటే దాన్ని పెట్టుకుంటే ఆ తోక తగిలించుకొని ముందుకెళ్ళిపోవచ్చు. అవును. అట్లాగే అక్కడున్న సర్కమ్‌స్టాన్సెస్ ఆ పరిస్థితుల్లో వారికి ఆ ట్యాగ్‌ని ఆమోదింపు చేసుకొని వారిని మొత్తాన్ని దేశాన్ని మొత్తం మీద వారు రుద్దారు. దేశాన్ని ఈరోజు ఇక్కడ దాకా తీసుకురావడానికి వారి యొక్క నిర్ణయాలు, అవును. ఎందుకంటే పారంపరన ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. అవును. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నారు అవుటుపల్లి శివప్రసాద్. వాళ్ళ అబ్బాయి పేరు అవుటుపల్లి దుర్గాలోహిత్. అవుటుపల్లి దుర్గాలోహిత్‌ని లైన్‌లో తీసుకురావాలంటే ఆయన్ని ఒక స్టేజ్‌లో నిలబెట్టాలంటే ఏం చేయాలని ముందు నుంచి పక్కా ప్రణాళికతోటి వాళ్ళు ముందుకెళ్లారు. అవును. ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేశారు. అబ్సల్యూట్‌లీ. ఈరోజు ఇంకా ఇంకా మనం బానిసత్వంగానే బతుకుతున్నాం. హ్మ్. ఏం సార్, ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మంచి ఒక పొటెన్షియల్ వ్యక్తి. అతను అవును. మంచి ఇంజినీరు, అతను బాగా చదువుకున్న వ్యక్తి. అతను దేశ పరిపాలనలో విప్లవాలు తీసుకురావడానికి ప్రయత్నించారు. తర్వాత పివి నరసింహారావు గారు కూడా చాలా సంస్కరణలు చేశారు. ఈరోజు పివి గారే మన సంస్కరణలకు ఆద్యుడు. ఓకే. మరి రాహుల్ గాంధీ గారికి ఏ క్రైటీరియా ఉందని చెప్పేసి ఆయన్ని ఆ పొజిషన్ పెట్టారు. ఆ! ఈరోజు కాంగ్రెస్‌లో ఆయన కంటే గొప్ప మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. హ్మ్. ఎందుకంటే పొటెన్షియల్ పీపుల్, టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ పీపుల్. మరి వారందరూ ఏమైపోయారు? ఓకే. కాకపోతే రాచరిక వ్యవస్థ ఇంకా అక్కడ కంటిన్యూ అవుతుంది. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి మనం వారి యొక్క వంశ చరిత్రను గాని, వారి గురించి గాని ఎక్కువ మాట్లాడడం కానీ సమయం వృధా అవుతుంది తప్ప ఉపయోగం ఉండదంట. ఉపయోగం ఉండదు. ఈ కాలం ఏదైతే యువత ఉందో, హిందూ యువత ఉందో, వాళ్ళని ఏ విధంగా మీరు మేలుకొలపాలనుకుంటున్నారు? చాలామంది యువతలేంటంటే వాళ్ళ ఫ్రెండ్సు ఇంకా ఉంటారు గదా! క్లాస్‌మేట్స్ వీళ్ళంతా ఇతర కులస్తులు గూడా ఉన్నారు. వాళ్ళ వల్లేంటంటే వీళ్ళు చాలా వరకు మోల్డ్ అవుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు. హ్మ్. మనం అది చూస్తున్నాం. వేరే మతాల వారికి సంబంధించి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, తర్వాత మోసపోవటం. ఇది చాలా దాన్ని ఇంకా వేరే విధంగా చెప్పాలంటే చెప్పకూడదు సభాముఖంగా. అది. అలాంటి దారుణాలైతే చూస్తున్నాం. అటువంటి విద్యార్థులకి ఏదైతే 10థ్, ఇంటర్, డిగ్రీ చదివేటువంటి పిల్లలకి మీరు చెప్పే అంటే చెప్పే మాటలేంటి? సార్, నేను ఆడపిల్లలకి, నా అక్క చెల్లెళ్ళకి చెప్పే విషయం ఒకటే సార్. అక్కా చెల్లెళ్ళుకి నేను చెప్పేదేంటంటే, వారు చక్కగా ఫస్ట్ చిన్నప్పుడు తల్లికి, హ్మ్. ఈరోజు తల్లి ఒడే మొదటి బడండి. హ్మ్. మనం తల్లి ఏదైతే చేస్తూ ఉంటుందో పిల్లలు కూడా అదే బాట నడుస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది. ఆవు గట్టుని మేస్తే దూడ చేలో మేస్తుందా అని ఒక సామెత ఉంది. అవును. అట్లాగే ఇప్పుడు తల్లి ఎలా నడుస్తుందో కూతురు కూడా అలాగే నడుస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే రీల్స్ తల్లి చేసిందనుకోండి, కూతురు కూడా అదే అలవాటవుతుంది. అదే. దాంట్లో ఇదేముంది? ఇప్పుడు చిన్నప్పటి నుంచి తల్లి ఒక భగవద్గీత పెట్టుకొని, అమ్మ నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పుకుంటా వెళ్తే ఆటోమేటిక్‌గా ఒక్క వెధవ కూడా టచ్ చేయలేడు సార్. ఆ! ఎందుకంటే మన భారతదేశంలో, మన సనాతన ధర్మంలో మనం అమ్మవారు సార్. ఆడపిల్లంటే అమ్మవారు. అమ్మవారు. అమ్మవారి కంటే గొప్పగా పూజించే ఆడపిల్ల చాలా స్ట్రాంగ్‌గా ఉంటదండి. యెస్. వేరే వేరే మతాల్లో ఎవరు స్ట్రాంగ్‌గా ఉండరు. హ్మ్. నా ఆడపిల్ల చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. మీరు గనక చిన్నప్పటి నుంచి ఒక సిస్టమాటిక్‌గా పెంచుకుంటూ వెళ్ళండి. హ్మ్. వాడి వెధవాడు కాలు గోటికి కూడా నిలబడలేడు. ఒక్క చూపు చూసా చస్తాడు వాడు. నేను చెప్తున్నాను గదా! చిన్నప్పటి నుంచి మీరు ఆడపిల్లని చక్కగా పెంచండి. భగవద్గీత విలువలు తెలియజేయండి. వారానికోసారి గుడికి తీసుకెళ్ళండి. ఒక ఓకే. చక్కటి సాంప్రదాయ వస్త్రధారణ ఎలా ఉండాలో తెలియజేయండి. మన పాత తరంలో ఏదైతే రాణి చెన్నమ్మ గాని, రాణి రుద్రమదేవి గాని, ఝాన్సీ లక్ష్మీబాయి గాని, వీళ్ళు యెస్. ఎలా దేశం కోసం, ధర్మం కోసం పోరాడారో వాళ్ళకి మీరు సాయంత్రం పూట ఒక్క 5 నిమిషాలు వాళ్ళతో ట్రావెల్ చేసి చెప్పండి. తప్పకుండా ఆడపిల్ల అమ్మవారిలాగా అవుతారు. అట్లాగే మన ఆర్ఎస్ఎస్ సేవికా సమితి ఉంది. హ్మ్. వాళ్ళకి ఎయిత్ క్లాస్ నుంచి ఆడపిల్లలకి వాళ్ళు ఎలా ఉండాలి? సమాజం కోసం ఏం చేయాలి? మొన్న హిందూ శంకరంలో చూసినట్లయితే దాదాపు 750 మంది ఆడపిల్లలు హ్మ్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్విరామంగా హ్మ్. ప్రతి వచ్చిన కార్యకర్తకి వాటరు, స్నాక్స్ చక్కగా హ్మ్. వితౌట్ ప్లాస్టిక్ మళ్ళీ చక్కగా చిరునవ్వుతో అందించడం జరిగింది ఆడపిల్లలు. సో, ఆడపిల్లలంటే నేను ఇందాక కూడా చెప్పాను. అమ్మవారి స్వరూపులు. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్‌గా చేయాల్సిన బాధ్యత మన తల్లులది. అవునండి. ఇంకొక చిన్న మాట.
మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా మీరు ధర్మంలో ఇంకా ఎలా కొనసాగుదాం అనుకుంటున్నారు? నేను నా వంతుగా అందరూ బాగుండాలి. అందరిని కలుపుకొని వెళ్ళాలి. మన హ్మ్. ధర్మంలో నేను చెప్పేదేంటంటే, మనకి శక్తి కేంద్రం కావాలి. ఓకే. ఆ శక్తి కేంద్రం ఎలా తయారవ్వాలి ఏంటనేది నేను ఆల్రెడీ ప్రతి వారము ఆదివారం సాయంత్రం పూట ధర్మగంట అనే ఒక కార్యక్రమాన్ని సీతారాంపురంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఓకే. అక్కడ శక్తి కేంద్రంగా పెట్టాము. మీరు ఏమీ చేయొద్దు. సరదాగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు హ్మ్. అక్కడికి రండి. మీకు తోచిన సమయంలోనే 5-6 మధ్యలో రండి. చక్కగా ఒక 5 నిమిషాలు హ్మ్. కుశల ప్రశ్నలు బాగున్నారా? అని మాట్లాడుకుందాం. కలిసి అవకాశాన్ని బట్టి అలా కలుసుకుంటూ ఉంటే మీకు నాకు ర్యాపో కనపడుతుంది. రేపొద్దున రోడ్డు మీద గబుక్కున పడిపోయారు మీరు. హ్మ్. మీరెవరో నాకు తెలీదు. నేనెవరో తెలీదు. అవును. వెళ్ళిపోతాను. అదే ఆదివారం పూటో లేకపోతే 2 వారాలకోసారో మీరు నేను కలుసామనుకోండి. అయ్యో! మా వాడు పడిపోయాడని ఒక గుండె చెప్తుంది. అవును. మావాడు అని. ఆ గుండెని తట్టడమే మన ప్రయత్నం సార్. అండ్ ఇంకోటి మీరు పెద్ద పెద్ద హిందూ సంఘాలలో పనిచేస్తున్నారు. వాటి కింద ఉండేటువంటి చిన్న చిన్న హిందూ సంఘాలున్నాయి. వాటికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? సార్ ఏ హిందూ సంఘానికైనా నేను ఒకటే చెప్తాను. మీరు ధర్మం కోసం బై హార్ట్ మీరు వర్క్ చేస్తే హ్మ్. చిన్న సంస్థ, పెద్ద సంస్థ ఏ సమస్యనుండదు. ఏ సంస్థకైనా ప్రజలు ఆదరిస్తారు. హిందూ సమాజం మీతో నడవడానికి సిద్ధంగా ఉంది. ఓకే. కానీ మీరు దారి తప్పకుండా వన్స్ మనం ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత హ్మ్. మనం తల పైకెత్తకుండా ఎట్లా వచ్చామో అదే దారిలో నడిపిస్తే హిందూ సమాజం మీ వెంట నడుస్తుంది. ఓకే. 100% నేను చెప్తున్నాను కదా! ఏ చిన్న సంస్థ, పెద్ద సంస్థ ఉండదు సార్. హ్మ్. ఏ సంస్థ అయినా చిన్న 60 సంవత్సరాల క్రితం పరిషత్తు ప్రారంభించినప్పుడు, అట్లాగే 100 సంవత్సరాల క్రితం సంఘం ప్రారంభించినప్పుడు డాక్టర్‌జీతో పాటు ఇద్దరే ఉన్నారు. ఈరోజు మహావృక్షం ప్రపంచంలో అత్యధిక సభ్యులు కలిగిన సంస్థ ఆర్ఎస్ఎస్. ఓకే. అలాగే విశ్వ హిందూ పరిషత్‌లో దాదాపు 60,00,000 మంది సభ్యులున్నారు. బజరంగ్ దళ్‌లో 20,00,000 మంది సభ్యులున్నారు. వీళ్ళందరూ ఒక డే స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరో, ముగ్గురే. అవునండి. చిన్న సంస్థలు నేను చెప్పేదొకటే. మీరు చేసేది త్రికరణ శుద్ధితో మనస్సాక్షిగా చేయండి. ధర్మం కోసం చేయండి. దేశం కోసం చేయండి. ఓకే. వాళ్ళు చేయగలిగినంతే చేయండి. యెస్. మీరు ఏదో చేయాలి, ఏదో తాపత్రయపడిపోయి మొత్తం వద్దు. ముందు మీ వీధిలో ఇప్పుడు చిన్న సంస్థ ఉందనుకోండి. హ్మ్. మీ వీధిలో 10 ఇళ్లలో ఆ 10 మంది ఎవరో కనుక్కోండి. ఆ 10 మందితోనే కలవండి. ఓకే. ఆ 10 మందిని తీసుకొని రండి. ఆ 10 మందితోనే ముందు మొదలుపెట్టండి. అంతేగాని నేను ఎక్కడో చేసేయాలి, ఏదో చేసేయాలి అని మీరు పరిగెట్టే కొద్దీ మీకు ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోతాయి. అవును. మీకు తర్వాత ఇది కావాలి, నిధి కావాలి. అలాగే మీకు టైము వృధా అయిపోతూ ఉంటుంది. హ్మ్. టైం కావాలి. మీ ఎనకాల వచ్చేవాళ్ళకి కూడా న్యాయం చేయాలి. ఇవన్నీ చేయాల్సొస్తుందన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు ఇంకో రాంగ్ స్టెప్ ఏయడానికి అవకాశాలుంటాయి. అండ్ ఇంకొక చిన్న మాట అండి. పాస్టర్సు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గదా! ఈ చిన్న చిన్న సంఘాలు, హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళననే ఒక మాటేంటంటే పేటీఎం బ్యాచ్. పాపం ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా గానీ, నిధి లేకపోతే చేసే ఈ స్తోమత లేదు ఎవరికైనా సరే. దీంట్లో ఈ చిన్న చిన్న హిందూ సంఘాలు చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు చాలామందున్నారు. దేశం కోసం పోరాడాలా? లేపోతే కుటుంబ బరువు బాధ్యతల మీద పోరాడాలా? అర్థం కాక సతమతం అయ్యేవాళ్ళు చాలామందున్నారు. ఫస్ట్ అయితే ఈ పాస్టర్‌లు ఏదైతే పేటీఎం బ్యాచ్ అంటున్నారో, ఆ పాస్టర్‌లకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్. హ్మ్. పాస్టర్ గారు హ్మ్. అంటేనే ఫస్టు ఇప్పుడెలా ఉంటదంటే అండి, ఇదివరకి బావాజీపేట ఏరియాలో బావాజీపేట దగ్గర నుంచి అలంకార థియేటర్ వరకు హ్మ్. అటువైపు అందరూ పాపం పూట గడవక ఈ వేశ్య వృత్తిని చేసుకుంటూ ఉండేవారు. అవును. ఆ వేశ్య వృత్తిని చేసుకుంటున్నప్పుడు ఒక అందమైన స్త్రీ గాని, లేకపోతే ఒక ఎవరన్నా అటెళ్తున్నప్పుడు వాళ్ళని "మీ జిమ్మడి పోను ఇటెందుకొచ్చారే? ముండల్లారా, రండల్లారా" అని చెప్పి గట్టిగా తిట్టేవాళ్ళు. హ్మ్. ఎందుకు తిట్టేవాళ్ళంటే వ ఈ అలా వాళ్ళలాగా మేము బతకలేకపోతున్నామే అనే బాధతో ఆ ఓకే. వేశ్యలు. హ్మ్. అలాగే ఈరోజు పాస్టర్ గారి స్థితి కూడా అదే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈళ్ళు హిందూ ధర్మం కోసం ఒక రూపాయి కూడా ఎవరిని ఆశించకుండా ఈ మధ్య తరగతి ఈళ్ళకి డబ్బులు లేకపోయినా సరే, ఈళ్ళొచ్చి ఏంట్రా బాబు మా మీద పడి ఇలా ఈ ప్రోగ్రామ్ ఇది చేస్తా ఉన్నారు. హ్మ్. ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి డబ్బులు ఎవరు ఇవ్వరు. హ్మ్. అట్లాగే ఈళ్ళకి టైం లేకపోయినా సరే ఏదో టైం సృష్టించుకొని ఒక పనులు మానుకునొచ్చి మాతో పోరాడుతూ ఉన్నారు. మాకిన్ని లక్షల రూపాయలు వచ్చినా సరే, కోట్ల రూపాయలు వస్తున్నా సరే, మేమేమి చేయలేకపోతున్నాం అనే బాధతోటి హ్మ్. వాళ్ళు ముందే ఇప్పుడు ఓకే. దొంగ, దొంగ, దొంగ అనే సామెత ఉంది గదా! అవును. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. హ్మ్. ముందే దొంగ, దొంగ అన్నామనుకోండి అంతే. ఈయన సేఫ్ జోన్‌లో ఉంటాడు కదా! ఇప్పుడు అవును. పాస్టర్ స్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళకేంటంటే ఎన్ని డబ్బులొచ్చినా ఈరోజు ఎప్పటికప్పుడు వాళ్ళ
వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటా ఉంచకపోతే ఎప్పటికప్పుడు జారిపోతారు. అండ్ ఇంకొక చిన్న విషయం అండి. కొన్ని కేసులు మనం చూస్తున్నాం. హిందూ సంఘాల వాళ్ళు పెట్టిన చాలా కేసులైతే ఉన్నాయి. వాటిల్లో ఇంతకుముందు పెట్టినప్పుడున్నంత ఊపు తర్వాత ఉండటం లేదు. దాటి యొక్క స్టామినా కూడా తగ్గిపోతుంది. అసలు తర్వాత ఆ కేస్ రిజల్ట్ ఏం జరిగిందనేది కూడా చాలా మందికి తెలీదు. ఇంతకుముందు మనం చూసుకుంటే ఒకానొక ఊర్లో ఆంజనేయ స్వామి విగ్రహం తగలబెట్టారు. హ్మ్. ఆ కేసు ఏమైందో ఇప్పటి వరకు తెలీదు. దాంట్లో ఏ పరిష్కారం జరిగిందో తెలీదు. హైదరాబాద్‌లో అమ్మవారి టెంపుల్‌లో అమ్మవారి విగ్రహాన్నే చేశారు గదా! మన నోటితో అన్నా గాని వాక్కాయ దోషం మన హ్మ్. నోటికంటుతది. అంతే కదా! మరిప్పుడు ఆ కేసు ఏం జరిగిందో తెలీదు. దాని రిజల్ట్ ఏంటనేది తెలీదు. ఇట్లా రిజల్ట్ లేని కేసులు ఎన్నున్నాయో మన ఏపీ అండ్ తెలంగాణలో ఎన్నున్నాయి. అసలు దేశంలో ఎన్నున్నాయి. ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోరా? ఇందాక కూడా చెప్పాను సార్. హ్మ్. ప్రభుత్వాలు జంతువులకి ఓట్లుంటే జంతువులే వాళ్ళకి ఇంపార్టెంట్. అవును. మనుషులంటే మీరు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అని చూడరు వాళ్ళు. హ్మ్. మీకు ఎక్కువ ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళతోనే ఉంటారు వాళ్ళు. అవును. సో, ప్రభుత్వాలని మీరు ఎప్పుడు బేరేజ్ వేసుకోవద్దు. మీకు కావాల్సింది మీ ధర్మానికి మీరు నిలబడాలి. మీరు కేసులు పెట్టించుకున్నారు ఒకటి సార్, మనకి వ్యవస్థని సక్రమంగా ఉపయోగించుకోవడం మొట్టమొదటి ఫండమెంటల్. హ్మ్. ఇప్పుడు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుని మనం జాగ్రత్తగా వాడుకోవట్లేదు. మీకు ఇందాక కూడా చెప్పాను. హ్మ్. మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం. ఓకే. కానీ మన హక్కుని మనం తీసుకోలేకపోతున్నాం. తీసుకోలేకపోతున్నా. మొట్టమొదటి ప్రాబ్లమ్ అదే. ఇప్పుడు వాడు చక్కగా హక్కులు అనుభవిస్తున్నాడు. హ్మ్. మనం బాధ్యతలు నిర్వహిస్తున్నాం. అంటే ఓకే. బండి భుజాన వేసుకొని వెళ్తున్నాం తప్ప, మన హక్కుని మనం పొందలేకపోతున్నాం. అవును. సో, మీకు అదే చెప్తున్నాను. ప్రతి దానికి ఒక సిస్టమాటిక్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో అనేది ప్రతిదీ ఒక సంఘం గాని, లేకపోతే ఒక పరిషత్ గాని వీళ్ళందరూ ఆల్రెడీ రూపొందిస్తారు. ఒక ప్లాట్‌ఫార్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్ ప్రకారం వెళ్తే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఓకే. ఒకటే చెప్తాను. ఈ రోజు ఇన్‌స్టంట్‌గా ఏది రాదు. హ్మ్. 492 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో మనం ఈరోజు రామ మందిరం సాకారం చేసుకున్నాం. ఈరోజు ఎలా ఉందండి? భవ్యమైన, దివ్యమైన రామ మందిరం ₹400,00,00,000 టాక్స్ కట్టింది ఓకే. గవర్నమెంట్‌కి. బా! ఏ మీరంటారు కదా! ఎళ్లి ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేద్దాము. లేకపోతే అక్కడ ఏసేస్తే పరిష్కారం అవ్వదు సార్. అది రాజకీయం అవుతుంది. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను. ఆ యొక్క సమస్యకి మూలం ఎక్కడుందో ఎతకాలి. దాన్ని ఎలా మనం కట్ చేయాలో తెలుసుకోవాలి. ఓకే. దాన్ని ఎవరి ద్వారా వెళ్ళాలో తెలుసుకోవాలి. అప్పుడే మీరు సమస్యను పరిష్కరించగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే మీ ఎనకాల వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. అండ్ మీరొక మాట అన్నారు. ఈరోజు మన రామ మందిరం దాదాపు ₹400,00,00,000 టాక్స్ కట్టింది. ఇట్లాగే చాలా చర్చులు మన దేశంలోనే ఉన్నాయి. వీళ్ళందరూ టాక్స్ ఎందుకు కట్టించలేకపోతున్నారు వీళ్ళతో? మీరు మంచి మంచి క్వెషనే సార్. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ఈ యొక్క మన బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ చట్టాలనే మనం రాజ్యాంగంలో కొన్ని పొందుపరుచుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా అయ్యే కంటిన్యూ అవుతుంది. వాళ్ళేం చేశారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను ఒక సీట్‌లో కూర్చున్నాననుకోండి, హ్మ్. నా వాళ్ళకి ఏం చేయాలని నేను ఆలోచించుకుంటా. అవును. దాని ప్రకారమే నేను ఆ మ్యాప్ రెడీ చేసుకుంటా. ఓకే. ఇక్కడ కూడా జరిగిందదే. బ్రిటిష్ వాళ్ళు గాని, మొఘలులు గాని వాళ్ళు వాళ్ళ సిస్టమ్ రెడీ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అయ్యే కంటిన్యూ అవుతున్నాయి స్టిల్. ఓకే. మీకు ఇప్పుడు టాక్స్ బెనిఫిట్స్ హ్మ్. చర్చులకు కానీ, మసీదులకు కానీ చాలా టాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవునండి. సో, మనకెందుకు లేదు జిజియా పన్ను. హ్మ్. ఆ రోజుల్లో పన్నులు విధించినయి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దేవాలయాలకు పన్నులు విధించారు హ్మ్. ఔరంగజేబు సమయంలో. అవే పన్నులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు కరెంట్ బిల్స్ ఉన్నాయి. హ్మ్. మనకెంత కడుతున్నాం, వాళ్ళకెంత కడుతున్నాం. అవును. గవర్నమెంట్ ఇప్పుడు 22.5% సీజీఎస్టీ తీసుకుంటుంది మన దగ్గర. ఓకే. కామన్ గుడ్ ఫండ్ అని చెప్పేసి. ఓకే. మరి అవి దేనికి ఉపయోగిస్తున్నారు? హ్మ్. ఇవన్నీ చూసుకుంటే మీకేంటంటే ఆల్రెడీ ఏదైతే అంతకుముందు నిర్మించి ఉన్నారో హ్మ్. అవన్నీ నిదానంగా జరుగుతుందండి. ఏది ఒక రోజుతో జరగదు సార్. అది కూడా ప్రజల ఆమోదంతో ప్రజల యొక్క ఇదితోనే జరగాలని మనందరం ఆశిద్దాం. ఎందుకంటే మీరు ప్రజలు లేనిదే ప్రభుత్వాలు లేవు. మళ్ళీ ఒకసారి మీకు చెప్పేదదే. ప్రజలంటే ప్రభుత్వమే. ఓకే. మరి మీరందరూ కలిసి ఏదంటే ప్రభుత్వం అది చేస్తుంది. హ్మ్. అంతే కదా! మొన్న 'ముంతాజ్ హోటల్' క్యాన్సిల్ చేయండి అని అందరూ కలిసి ఎళ్లి అడిగారు. అవును. 'ముంతాజ్ హోటల్' క్యాన్సిల్ చేశారు. సూపర్. మీరందరూ కలవండి. చేయకపోతే అడగండి. అంతేగాని ఖచ్చితంగా. ప్రభుత్వం చేయలేదు, ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తారు? ప్రభుత్వాన్ని నిలదీయడం వల్ల ఉపయోగమే లేదు. ప్రభుత్వం అంటే ఎవరు సార్? మనమే గదా! ప్రజలే కదా! అవును. ప్రజల యొక్క ఆమోదయోగ్యంతో వాళ్ళు కట్టే టాక్సులతో నడిచేదే ప్రభుత్వం. ఓకే. మీరందరూ కలిసి మన హైందవ శంకరంలో మనం తీర్మానం చేసుకుందాం. ఓకే. దేవాలయాలను మనం విముక్తి చెందాలని. దానికోసం ఏం చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాం. అంతేగాని ఈ రోజుకెళ్ళిపోయి నువ్వు వాళ్ళతో గొడవపడి, వీళ్ళతో గొడవ పడితే, నిన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెడితే, దానికి బెయిల్ కావాలి, ఇవన్నీ తెచ్చుకోవాలి. అవును. ఇవన్నీ ఎందుకు? అవును. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి? ధర్మం కోసం ముందు మీ రోడ్‌లో నేనొక్కటి అడుగుతాను. ఇప్పుడు హిందూ సంఘాలను గాని, మన హిందూ బంధువులందరిని, మీ రోడ్‌లో ఎన్ని ఇళ్లున్నాయి?
ఓకే. ఎంతమంది మీకు తెలుసు? ఆ! ఈరోజు గబుక్కుని మిమ్మల్ని కొడితే ఎంతమంది ఆ రోడ్‌లో వస్తారు? సూపర్. తెలుసా? మీ పక్కింటోళ్ళు ఎవరుంటారో మీకు తెలీదు. తెలీదు. మీరు ధర్మం కోసం జెండా ఎత్తుకొని రోడ్డు మీదకొస్తారు. హ్మ్. లేకపోతే మిమ్మల్ని కొడితే నీ పక్కింటోడిది తెలీదు గదా! అవును. అప్పుడు మరి ఏం చేయాలి? సో, నువ్వు మొట్టమొదట మనం చేయాల్సిందేంటంటే సంఘటితం. సంఘటితం మనం చేసుకోవాలి. సంఘటితం చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళే మన దగ్గరికొస్తారు. ఓకే. 10,000 ఓట్లు నీ దగ్గరున్నాయనుకో, హ్మ్. ఎమ్మెల్యే నీ దగ్గరికొచ్చి "అన్న నమస్తే అన్న ఏంటి బావుందా? ఏం కావాలన్నా గుడి కట్టమంటావా? బడి కట్టమంటావా?" అని అడుగుతాడు. అంతే. ఇప్పుడు కులం దగ్గరికి ఎందుకెళ్తున్నాడు రాజకీయ నాయకుడు? హ్మ్. ఓకే. ముఖ్యమంత్రి కాపు సంఘాల దగ్గరికి ఎందుకెళ్తున్నాడు? ఆళ్ళకి ఓట్లున్నాయి. అవును. రెడ్డి సంఘం దగ్గరికి ఎందుకెళ్తున్నాడు? అన్ని సంఘాల యొక్క మీటింగులు పెట్టారు. అందరికి చికెన్, మటన్ భోజనాలు పెట్టారు. హ్మ్. మరి మనం ధర్మం కోసం అని చెప్పి హిందువులు యొక్క ఎందుకు పెట్టలేదు? వాళ్ళకేం చేస్తారు క్రిస్టియన్‌కి అందరికి మీటింగ్ పెట్టారు. ముస్లిమ్స్ అందరికి మీటింగ్ పెట్టారు. ఆ! మరి హిందువులకి ఎందుకు మీటింగ్ పెట్టలేదు? హిందువులు రెడ్డి మీటింగు, చౌదరి మీటింగు, చాకల మీటింగు సారీ రజక మీటింగు, ఆ! తర్వాత యాదవ్ మీటింగు ఎవరికి కావాలి కళ్యాణ మండపాల్లో వాళ్ళు మీటింగులు పెట్టారు. హ్మ్. ఒక 100, 150 కమ్యూనిటీస్‌తో మీటింగ్ పెట్టారు. 65 కార్పొరేషన్‌లేసారు. ఈ 65 కార్పొరేషన్ కలిపి హిందూ కార్పొరేషన్ అంటే మనం ఏ పని చెప్తే ఆ పని జరగదా? అదే దాని కిందే ఇప్పుడు సపోజ్ రజకులున్నారు. వాళ్ళకి ఏం కావాలనేది 65 కార్పొరేషన్ హిందూ కార్పొరేషన్ హిందువులేగా. అవును. అన్ని కులాలు కలిపితేనే హిందువులు. అవును. హిందూ కార్పొరేషన్‌లో రజకులకు 100 ఇస్త్రీ పెట్టెలు కావాలంటే రావా? బంగారులాగొస్తాయి. యాదవులకు ఒక 1000 గొర్రెలు కావాలంటే రావా? బంగారులాగొస్తాయి. గౌళ్ళకి 4 వైన్ షాపులు రావాలంటే రావా? బంగారులాగొస్తాయండి. మనం వెళ్ళక్కర్లా వాళ్ళే వస్తారు. అవును. బాబు మాకు ఇదిగో ఇన్ని కార్పొరేషన్‌లు మేమందరం హిందూ కార్పొరేషన్ కింద ఉన్నాం. హ్మ్. మాకు ఇది కావాలి. అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి తీసుకోనన్నా అని ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మైనారిటీకి ఇస్తున్నారు కదా! అవును. మైనారిటీ కార్పొరేషన్‌కి. మైనారిటీ కార్పొరేషన్‌కి ఇచ్చినప్పుడు మెజారిటీ హిందూ కార్పొరేషన్‌కి ఎందుకు ఇవ్వరు? బంగారులాగివ్వాలి. మీరు 65 కార్పొరేషన్‌లు విడిపోయి ఒకసారి ఒక కార్పొరేషన్ ఆయన ఎళ్లి అడిగితే చూద్దాం అంటారు. అంతే. ఇంకో ఆయన ఎళ్తే చూస్తామంటారు. అంతే కదా! అంతే. ఒక్కొక్కళ్ళు ఎళ్తే ఏంటి? ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి మీరు ఒక్కళ్ళే ఎళ్లారు సార్. హ్మ్. సీఐ గారు కూర్చున్నారు. ఏవండీ నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది సార్ అన్నారు. చూద్దాం లేవయ్యా తర్వాత కలువు. హ్మ్. ఎస్ఐ ఉంటాడు కలువు లేకపోతే రైటర్ ఉంటాడు పేపర్ ఇచ్చి మీరు 100 మంది ఎళ్ళండి. ఆయన నుంచుంటాడు రోడ్స్‌లో. సీఐ గారు బయటకొచ్చి ఏంటండి? ఏంటి మీ ప్రాబ్లమ్? బాబు అక్కడ ప్రాబ్లమ్ ఏంటో నలుగురు కానిస్టేబుల్ నుంచి పంపిస్తాడు. అంతే. మరి మీరు చేయాల్సిందేంటి? అవును. మీరు చేస్తుందేంటి? మీరు ప్రభుత్వాన్ని మట్టికి నిందించొద్దు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే. అంతే. లేకపోతే బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఇంతే. ఓకే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందేంటి ఆళ్ళకందరూ సమానమే సార్. వాళ్ళకందరూ సమానం. వాళ్ళకి కావాల్సిందేంటి ఓట్లు. ఓట్లు. అంతే. ఆ ఓట్ల కోసం ఏదేం చేస్తారు? మీరు హిందూ కార్పొరేషన్ పెట్టుకోండి. హ్మ్. 65, 75 కార్పొరేషన్‌లు ఉన్నాయిగా. అవును. కార్పొరేషన్ చైర్మన్‌లు అందరూ కలిసి మేము అందరూ హిందువులేగా. ఆ! ఇప్పుడు మనం కులంలో ఇప్పుడు ఏ కులంలో ఉన్నా అందరూ హిందువులేగా. అవును. అందరూ కలిసి ఒక హిందూ కార్పొరేషన్ పెట్టుకోండి. అవును. 65 మంది బాబు మాకిది కావాలి అని చెప్పి 65 అప్లికేషన్‌లు ఇవ్వండి. ఓకే. ఏ అప్లికేషన్ చేయనన్నా మేమందరం బాయ్‌కాట్ చేస్తామని చెప్పండి. రాదా? ఎవరు దిగి దిగి నడుచుకుంటూ వస్తుంటే నడుచుకుంటా మీకు కావాల్సినవి ఇస్తారు. ఈరోజు ఈ కార్పొరేషన్‌లు పెట్టుకొని పాపం కింద మా రోడ్డు చివర ఒక సెలూన్ కుర్రోడు ఉన్నాడండి. 21 ఏళ్ల కుర్రోడు. ఓకే. అతను అతను జావీద్ హబీబ్‌లో హ్మ్. చేసొచ్చాడు. ఓకే. చేసొచ్చి ఒక ₹2,00,000 ఖర్చు పెట్టి చక్కగా డెకరేషన్ చేసుకొని మంచి సెలూన్ పెట్టుకున్నాడు. ఆ! ఆ పిల్లోడు గత 2 నెలల నుంచి ఎస్‌బీఐ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా చూద్దాం చేద్దాం అన్నాడు తప్ప అతనికి లోన్ ఇవ్వట్ల. అదే ఇది కార్పొరేషన్ ఏదైతే న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఉందో హ్మ్. ఆ పిల్లోడికి న్యాయం చేస్తుందా? ఎందుకంటే చేస్తే రాజకీయం. తిరగాల్సిన అవసరం లేదు గదా! రాజకీయం గదా! ఇప్పుడు అవును. బీసీ కార్పొరేషన్ లోన్‌లు పెట్టారు నిన్న. హ్మ్. ఎంతమందికి మోడీ గారి దగ్గర నుంచో లేదా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి బోలెడొస్తున్నాయి మనకి అవకాశాలు. ఆ! బీసీ‌లకి గాని, ఎస్సీ‌లకి గాని, ఎస్టీ‌లకి గాని. ఇయన్నీ పరిచయం చేసేవాళ్ళెవరు? ఆ! చెప్పేవాళ్ళెవరు? ఇచ్చేవాళ్ళెవరు? అవును. ఇప్పుడు ఆ పిల్లోడికి ఒక్క లోనే రాలేదు. హ్మ్. ఎందుకు రాలేదు? అతను రేపొద్దున ₹2,00,000 అప్పు తెచ్చుకున్నాడు. రూ. 2 వడ్డీకి, రూ. 3 వడ్డీకో. హ్మ్. ఒక 6 నెలలు అలాగే కంటిన్యూ అయితే రూ. 40,000 వడ్డీ. అవును గదా! మరి అతనికి మీరు ఏం భరోసా కల్పిస్తున్నారు? ఒక న్యాయ బ్రాహ్మణ కార్పొరేషను అతనికి పోనీ తెలుసా? ఎక్కడుంటదో తెలీదు. అంతే తెలియకపోతే కదా! తెలీదు. ఇప్పుడు న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎక్కడో ఉంటది. సమ్‌వేర్ ఎక్స్‌లో ఉంటది. అదే హిందూ కార్పొరేషన్ 65, 75, 100, 150 కులాలున్నాయి. హిందూ కార్పొరేషన్ పలానా ఏరియాలో ఉంది. ఈ కులాలన్నిటికి ఈ హిందువులందరికీ ఇదే కార్పొరేషన్. దీంట్లో మీరు ఒక అప్లికేషన్ పడేయమంటే మనం చెప్తాం పడేయండి రా బాబు అంటే హ్మ్. ఏ కులమైనా అక్కడ అప్లికేషన్ పడేసారనుకోండి. ఆ కులానికి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ తీసుకెళ్తే పని చేసి పెట్టారనుకోండి. అతను బాగుపడతాడు. చేతివృత్తిగా డెవలప్ అవుతాడు. అవును. ఈరోజు చేతి వృత్తిని నిర్వీర్యం చేసేసారు. చేసేసారండి. లేవు గదా! ఏ వృత్తిలో కూడా మనం లేము. అవును. అదేమంటే అనవసరమైన బీటెక్‌లు చేపిచ్చారు. వాళ్ళకి దానికి 10,000 సాలరీ రాదు. హ్మ్.
ఇటు చూస్తే ఈ కులవృత్తి రాదు. బా ఏం చేస్తాడు? ఏ- మన యొక్క స్కిల్స్‌ని పూర్తిగా డామేజ్ చేయడం జరిగింది సార్. ఉమ్, ఎస్పెషల్లీ హిందువుల యొక్క స్కిల్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. ఉమ్, ఈరోజు హిందూ యువతీ యువకులు ఏ పనికి పనికిరాని ఒక ఇదిలో మీమాంసలో ఉండిపోయారు. దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమొచ్చు? సరే ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ జాబ్ అన్నారు. సాఫ్ట్‌వేర్ ఒక 4 నెలల తర్వాత ఒక 4 ఏళ్ల తర్వాత రెసిషన్ పీరియడ్ వచ్చింది. ఉమ్, తీసేశారు. అతనేం చేయగలడు? అవును. ఇంకేం చేయలేడు. అతనేం చేయలేడు. అవును. అతనికి ఇస్త్రీ చేయడం వచ్చా? లేకపోతే కల్లు గీయడం వచ్చా? తాడి చెట్టు ఎక్కడం వచ్చా? లేకపోతే గొర్రెలు కాయడం వచ్చా? గొర్రెలు కోయడం వచ్చా? అవును. ఏది రాదే. ఏది రాదు. ఇప్పుడు కటికవారు ఉన్నారు. కటికవారు చక్కగా ఇదివరకు మాంసం విక్రయాలు చేసేవాళ్ళు. ఉమ్, నేను ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు విజయ్ కుమార్ గారు. వారిని అడిగా, అన్న ఏంటన్నా కోస్తావా అంటే, మా నాన్నగారిని ఎప్పుడే మర్చిపోయాను తమ్ముడు అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఆయన కోయడం రాదు. అంతే. అంతేగా మీరు ఏది కావాలన్నా మన దగ్గర స్కిల్ ఉండాలి. ఆ, స్కిల్ లేనిదే ఏం చేస్తాం? ఏమీ చేయ అందుకే ఆ స్కిల్స్ కోసమే ఇప్పుడు చాలా పథకాలు చాలా పెట్టడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ యోజన పథకంలో చాలా చాలా వచ్చింది. వాటన్నింటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనదే. దాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్‌ల మీద ఉందని చెప్తున్నాను. ఈ అవును. కార్పొరేషన్ చేయకుండా మీరు విడివిడిగా కొట్టుకొని ఏదో 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈ పదవిని అనుభవించేసి వాళ్ళకి ద్రోహం చేస్తున్నారే తప్ప, అన్ని కార్పొరేషన్‌లు కలిసి ఈ సమస్యను పరిష్కరించట్లేదు. నేను కొంతమందికి తెలుసు కదండీ. ఇప్పుడు అవునండి. ఒక కార్పొరేషన్ ఉంది. గౌడ్ కార్పొరేషన్ ఉంది. దాంట్లో కొంతమందికి తెలుసు. పల్లెల్లో తెలీదుగా. తెలీదు. మన పల్లెల్లో ఏం చేస్తారు? సో, వీళ్ళందరిని ఏంటంటే విభజించి పాలించే సిద్ధాంతం బ్రిటిష్ వారు ఏదైతే నేర్పించారో దాన్ని తూచా తప్పకుండా మన ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. మన హిందువులు కూడా మనకెందుకులే అని చెప్పి చక్కగా తలొంచుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాగే ముందుకు వెళ్తే రాను రోజున ఏమవుతుందంటే మనం బానిసలం అయిపోతాం అంతకుమించి. అవును. ఎందుకంటే ఈరోజు సెల్ ఫోనే ఉమ్, ఆన్ స్క్రీన్ టైమే దాదాపు ప్రతి వాళ్ళు 4, 5 అవర్స్, 6 అవర్స్ ఆన్ స్క్రీన్ టైమ్ ఉంటుంది ఫోన్‌లో. డైలీ రోజుకి ఆ! 24 గంటలు 24 గంటలు అదే ఉంటుంది. 6 గంటలు, 7 గంటలు పడుకుంటున్నారు. 11కి టిఫిన్ చేస్తున్నారు. 4కి భోంచేస్తున్నారు. రాత్రి 12కి ఆహ్, మ ఫుడ్ కోర్ట్‌లో బిర్యానీ తింటున్నారు. ఉమ్, 30 ఏళ్ళకి హార్ట్ అటాక్‌లు. yes. అయిపోయింది. వాళ్ళ స్కిల్స్ ఏమున్నాయి? పొద్దున్నే లేసి వ్యాయామం లేదు. లేజినెస్ అనేది ఎక్కువైంది. లేజినెస్ పెరిగిపోయింది. వాళ్ళ స్కిల్స్ ఏమీ లేవు. మొత్తం కంప్లీట్ డిజాస్టర్‌లో ఉన్నాం సార్. ఇప్పుడు మేము చెప్పేదేంటంటే ఉదయం పొద్దున్నే 6 గంటలకి శాఖ నడుస్తుంది. శాఖకి రండి. అట్లాగే ఏదైతే మన ప్రోగ్రామ్ జరుగుతాయో కండక్ట్‌లో వాళ్ళ శారీరక దారిద్ర్యం పెంచుకోండి. యోగా నేర్చుకోండి. మనం ప్రపంచానికి నేర్పించిన యోగా మన దగ్గరుంది. అవును. యోగా నేర్చుకోండి. స్కిల్స్ పెంచుకోండి. అవును. ధర్మం కోసం మీరు ఇది చేయాలి ఫస్ట్ మీరు చేసుకోండి. మా 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 దగ్గరికొచ్చేసి మేమేదేదో మీరు పోరాటాలు చేయమన్నట్ల. ఓకే. లేకపోతే మీ ఇంటికొచ్చి మిమ్మల్ని కొడితే, మిమ్మల్ని మీరు కాపాడుకోలేని స్థితిలో ఉంటే ఎవరు కాపాడతారు? అవును. పరిషత్ అంటే ఎవరు? ఆర్ఎస్ఎస్ అంటే ఎవరు? ఒక హిందూ సంస్థ అంతే కదా! హిందువులకు అండదండగా ఉండేది. అది మరి విశ్వ హిందూ పరిషత్‌లో సభ్యులెవరు? జనాలే. మరి జనాలందరూ కలిసి ఉంటేనే కదా విశ్వ హిందూ పరిషత్తు. అవును. ఇప్పుడు సపోజ్ మీ రామాలయం పడిపోగానే విశ్వ హిందూ పరిషత్తు ఫోన్ చేసి ఏవండీ రామాలయం పడిపోయింది రమ్మంటే అక్కడ ఎవరుంటారు? జనాలే ఉంటారు. జనమే ముందు వెళ్ళాలి. నువ్వుంటేనే ఇప్పుడు ఫస్ట్ నువ్వు రోజు పరిషత్తుకొచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటేనే కదా! అవును. లేకపోతే గుడి కనిపోతే నువ్వు నేను కలిసి నలుగురం కలిసి సారీ మీరు నేను కలిసి నలుగురం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. అవును. అంతేగాని మీ గుడి పడిపోగానే నాకు ఫోన్ చేసి నేనేం చేసేది? నేను ఒక్కడిని లేకపోతే గోవులు పట్టుకెళ్ళిపోతున్నారు. గోశాల పడేస్తున్నారు. అదే మీరు రండి కార్యక్రమాలకొచ్చి అసలు పరిషత్తు ఎక్కడుంది? అసలు ఏం చేస్తుంది? సంఘం అంటే ఏంటి? సంఘం ఏం చేస్తుంది? యాహ్! శాఖలో ఏం చేస్తారు? మీరొచ్చి నలుగురు కలిస్తేనే కదా! ఆ అవును. నలుగురు వెళ్తే పని జరిగిద్ది. అవును. అంతేగాని మీకు అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేసి "అన్నా పడిపోయిందన్న గుడి పడేసేసారన్నా నువ్వు రాకపోతే పరిషత్తోళ్ళు రావాలన్నా, సంఘం వాళ్ళు రావాలన్నా." సంఘం వాళ్ళు అంటే ఎవరు? సంఘం అంటే మీరు నేనే. హ్మ్. సంఘం అంటే నలుగురు కలిస్తే సంఘం. ఓకే. నలుగురు హిందువులు కలిస్తే విశ్వ హిందూ పరిషత్తు. హ్మ్. నలుగురు యువకులు కలిస్తే బజరంగ దళ్ళు. అంతే కదా! నలుగురు మహిళలు కలిస్తే దుర్గా వాహిని. అంతే కదా! ఈ నలుగురు కలిస్తేనే కదా అక్కడికెళ్ళి మనం పోరాడగలం. అవునండి. అంతేగాని నాకైపోయిందని ఎవరు కాపాడతారు? ఎవరు చేస్తారు? ఏం చేయట్లేదు ఏంటి ఎవరేం చేస్తారు? పరిస్థితి ఏం చేస్తుంది? లేకపోతే సంఘం ఏం చేస్తుందని మీరు అడుగుతూ ఉన్నారు. అసలు మనం ఏం చేస్తున్నాం అని ముందు మనం ప్రశ్నించుకోండి. అవును. ఇప్పుడు కనీసం ఓకే. వారం అంతా రాలేకపోయారు. వారంలో ఒక రోజు ఒక కలవండి. రోజైనా కేటాయించాలి గదా! కేటాయించండి. అంతే కదా! మీరు కేటాయించకుండా నన్ను గుడి పడేస్తే పరిషత్తోళ్ళు రాలేదు. లేకపోతే పలానా కార్యక్రమానికి సంఘం వాళ్ళు ఏం చేయట్లేదు. బీజేపీ వాళ్ళు ఎందుకు చేయాలి? అది రాజకీయ పార్టీ. హ్మ్. అసలు మాకు సంబంధం లేదు. ఆళ్ళు రాజకీయంగా ఎవరైనా ఒకటే క్రిస్టియన్స్ అయినా దాంట్లో క్రిస్టియన్ మోర్చా ఉంది. మైనారిటీ మోర్చా ఉంది. అన్ని మోర్చాలున్నాయి. హ్మ్. మరి ఆళ్ళెందుకొస్తారు? వాళ్ళు రారు. ఎందుకు రావాలి? ఎందుకు రావాలండి? వాళ్ళు ఒక ఏదో పార్టీయే ట్రూ కదా! అండి. మీరు ఒక వేలో చెప్పారంటే
ఇప్పటి వరకు నేను చేసిన ఇంటర్వ్యూస్ చూసుకుంటే, మీరు చెప్పిన వే అంటే ఇది నిజం. ఇది వాస్తవం మీరు చెప్పింది. ఫస్టు మనలో జాగరణ లేకుండా మనం ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి పెడదామంటే అది అవ్వదు. మనం అంటే ఒక తాటి మీద నిలబడగలిగితే ఏదైనా సాధించగలము. లేదు ఎవడిష్టం వాడిదనుకుంటే మనం ఏమీ చేయలేము. అంతే. ఒకడి చేతిలో కీలుబొమ్మ అవ్వడానికి ఆ! తప్ప మనం దేనికి పనికి రాకుండా అంతే కదా! చాలా చాలా ఇప్పుడు మంచి విషయాలు. మీకు నార్త్ ఇండియాలో చూసినట్లయితే విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వస్తుందంటే ఒక్కొక్కళ్ళు పోసుకుంటారు. ఎస్పీలు, డీఎస్పీలు అందరూ. హ్మ్. ఎందుకంటే వాళ్ళందరూ ఒకేసారి ఒక 500 మంది వచ్చేస్తారు. హ్మ్. ఎందుకు మనం హైదరాబాద్‌లో ఒక చిన్న ఎడ్యుకేషన్ కాలిస్తే ఏఎస్పీ స్థాయి, డీఎస్పీ స్థాయిలు కూడా మన బజరంగ దళతోనో లేకపోతే విశ్వ హిందూ పరిషత్‌తోనో మాట్లాడి అన్న ఇలా కాదన్నా ఇలా చేయండి అన్న అని చెప్పి. అవసరమైతే వాళ్ళు తోసుకొని వెళ్ళిపోతారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు సంఘటితంగా ఉన్నారు. ధర్మం కోసం పోట్లాడుతున్నాం. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ధర్మం కోసం నేను ఇండివిడ్యువల్‌గా పోట్లాడినప్పుడు మీరు పోలీసు వ్యవస్థతోనో, వేరే వాడితోనో మీరు మాట్లాడండి. హ్మ్. మనం ధర్మం కోసం మాట్లాడుతున్నప్పుడు మనం ధర్మంతోనే మాట్లాడుతున్నాం. ధర్మం కోసం ఎంతమైనా తెగించాలి. ఓకే. అంతేగాని నాకు పనుంది. మా అబ్బాయిని స్కూల్‌లో దింపాలి. లేతే మా ఇంట్లో కూరగాయలు తేవాలి అని నా వెనకాల వెళ్ళిపోయారనుకోండి. నేనేం చేయను. అవును. శివన్న నువ్వొచ్చి అది చెయ్యి అన్నా లేకపోతే రోజుకి 100 కాల్సండి. పొద్దున్నే లేచిన కాడ నుంచి వ్యాపారం చేసుకుందాం అంటే ఏదో ఒక కాలు, ఏదో ఒక ప్రాబ్లమ్. విజయవాడలో ఆ గుడి పడేశారంటారు, గోశాల పడేశారంటారు, అది పడేశారు. మరి పడేశారు. మరి ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ హిందువులే గదా! హ్మ్. మరి ఆళ్ళేం జేస్తున్నారు? ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. ఎక్కడో భవానీపురంలో మసీదు కడుతున్నారన్నారు. అరే! భవానీపురంలో అందరూ హిందువులే గదా! ఆ రోడ్‌లో 10 మంది కలిసి మీరు నిలబడండి. మేమొస్తాం. మేమొచ్చి దాన్ని సాల్వ్ చేయకపోతే అది. ఇప్పుడు ఆ రోడ్‌లో ఉన్నోళ్ళు వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి తప్ప మనం ఎంతసేపు ఉంటామండి? అవును. ఉండలేం గదండీ! మీకొక్కటే చెప్తున్నాను. ధర్మం అంటే, సంఘం అంటే ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి ఎవరు రారు సార్. మన మనమే. సంఘం సమాజంలో అందరూ కలుపుకొని, చక్కగా సంఘటితమై, ధర్మం కోసం, దేశం కోసం పోరాడితే, దేశం సుభిక్షంగా ఉంటుంది. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ప్రజలందరూ హాయిగా ఉంటారు. ఎప్పుడైతే మన ధర్మం గాడి తప్పుతుందో, ఆటోమేటిక్‌గా మీరందరూ బానిసలైపోతారు. అంతే. ఇవాళ నేను పోతాను సార్. ఇవాళ నేను ముందుంటాను పోరాటానికి. ఇవాళ నేను పోతాను. రేపొద్దున మీ వంతొస్తది. అంతకు అంతే. మించి ఏమీ జరగదు. పోయిన తర్వాత ఒకరోజు ముందు, ఒకరోజు ఎనక. కానీ అంతే. ధర్మం కోసం ఎంతవరకు పోరాడాం? ధర్మంలో ఎంతున్నాం? మనం మన వల్ల ధర్మానికి 0.1% న్యాయం జరిగిందా? ఈ జన్మ ధన్యం. జై హింద్. చాలా 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 మంచి విషయాలు చెప్పారండి శివప్రసాద్ గారు. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం మా స్టూడియోకి. జై హింద్. జై శ్రీరామ్. ఎందుకంటే నేను చేసిన ఇంటర్‌వ్యూస్ అన్నీ ఒకలాగైతే మీరు చెప్పిన విషయాలు క్వైట్ అపోజిట్ అంటే ఆలోచించడానికి యాక్సెప్ట్ చెప్పాలంటే నేనే మాట్లాడలేకపోయాను మీతో రివర్స్‌లో. అన్ని విషయాలు మీరు చాలా చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని మళ్ళీ ఖచ్చితంగా పిలుస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హింద్.